మకర రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య మరీ మరీ పెరుగుతూ ఉన్నది. గమనించండి, రాహు యోగిస్తూ ఉన్నారు, శని యోగిస్తూ ఉన్నారు, కుజుడు యోగిస్తూ ఉన్నారు, బుధుడు యోగిస్తూ ఉన్నారు, శుక్రుడు యోగకారకుడుగా ఉన్నారు, చంద్రుని యొక్క బలం ఉన్నది. అంటే దాదాపుగా 5 నుండి 6 గ్రహాలు గోచారరీత్యా యోగిస్తూ ఉన్నప్పుడు ఇంక అంతకుమించిన బలం ఏముంటుంది? ప్రత్యేకించి తృతీయంలో శని కుజుల యొక్క కలయిక ఉన్నప్పుడు అది ఒక పెద్ద గొప్ప అదృష్టంగానే భావించాలి. అయితే చాలా మంది మకర రాశి వారికి ఏమంటే మీరు ఇన్ని గ్రహాలు బాగున్నాయి అంటున్నారు కానీ మాకు ఫలితం రావట్లేదని ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. జాతకం బలంగా లేకపోతే గోచారం ఫలితాన్ని ఇవ్వదు. ఈ గోచారం బలంగా ఉండి జాతకం ఓ మాదిరిగా బలంగా ఉన్నా దూసుకుపోతుంది. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జాతకం బలంగా ఉందా లేదా. బాగుంటే గోచార పరిస్థితులు యాడెడ్ అడ్వాంటేజ్. అంటే కొంతలో కొంత నిప్పు ఉందనుకోండి, పెట్రోల్ అన్నమాట ఈ గోచారం ఉవ్వెత్తున పైకి తీసుకుపోతూ ఉంటుంది. ఎందుకంటే మకర రాశి వారికి అంత గొప్ప గ్రహస్థితి ఉన్నది. ఇది ఏ రాశికి లేదు. 12 రాశుల్లో ఇప్పుడు ఏకైక రాశి బాగున్నటువంటి రాశి మకర రాశి. అంటే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, సామాజికంగా, అంటే మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగాల పరంగా, ఒక భూపరమైనటువంటి లావాదేవీల పరంగా, లేదా కోర్టు కేసులు తగ్గడానికి, లేదు మానసిక ప్రశాంతత ఉండడానికి, లేదు జీవితంలో అత్యున్నతమైనటువంటి అవకాశాలను పొందడానికి, లేదు చార్ధామ్ యాత్రలు చేయడానికి, ఇలా సాహసోపేతమైనటువంటి కృత్యాలు చేయడానికి, అలాగే కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి 1 కాదు 2 కాదు మకర రాశి వారికి గొప్ప అవకాశాలని ఈ గ్రహస్థితి కలగజేస్తూ ఉన్నది. మనం చేసేదల్లా దాన్ని ఉపయోగించుకోవడమే. అంటే ఉదాహరణ గమనించండి, అబ్బాయి మనకేం కలిసి వస్తుందిలే అని చెప్పి మొదలు పెట్టరు. ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంతస్తులై. అంటే వాళ్ళు అసలు మొదలు పెట్టరు. కానీ ఏం చేయాలి మకర రాశి వాళ్ళు? మీకు చూడండి, ఓ పెద్ద రాకెట్ అయినా సరే ఓ చిన్న దాంతో పూలతోటి వెలిగించవలసిందే. అలాగే మీరు ఏదైనా ఒక పనిని ప్రారంభం చేయండి, ఆ తర్వాత ఈ గ్రహస్థితి విస్ఫోటనం ఆటోమేటిక్గా ఆ పనిని ముందుకు తీసుకుపోతుంది. కాబట్టి మకర రాశి వారి విషయాన్ని గమనించండి.